హ్యాపీ న్యూ ఇయర్ జేడీవి గారు. ఇప్పటిదాకా నాకు జస్ట్ న్యూ ఇయర్ లాగే ఉందండి. ఇప్పుడు మీరు విష్ చేసాకే హ్యాపీనెస్ తోడైంది. ఎనీవే మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఏంటి స్పెషల్? అబ్బే మనకు అలాంటి స్పెషాలిటీస్ ఏమి ఉండవండి. మనం స్పెషల్గా చూసుకుంటే ప్రతిరోజు మనకి హ్యాపీ న్యూ ఇయరే. మీ మాటలు చాలండి, ఎలాంటి బ్యాడ్ మూడ్లో ఉన్న వారికైనా మోటివేట్ చేస్తాయి. ఏదో మీకు నా మీద ఉన్న అభిమానం. నాకు 2024లో పరిచయమైన బెస్ట్ పర్సన్ మీరే. మీలాంటి పర్సన్ నా లైఫ్లోకి రావడం నా లక్. మీరు మరీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి. మనకేమో సిగ్గుపడడం రాదు. అయినా మనలో మనకి ఇవన్నీ అవసరమా? ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ అండి. ఏంటో తిన మాటలు చూస్తుంటే నన్ను ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. టైం చూసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి. సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ జేటీవీ. నూతన సంవత్సర శుభాకాంక్షలండి. నూతన ఐ కాంట్ సే దాట్. నేర్చుకుంటానంటే చెప్పండి. మన ప్రాజెక్ట్ అయ్యేలోపు స్వచ్ఛమైన తెలుగు నేర్పించే బాధ్యత నాది. యా, ఐ హ్యావ్ టు లెర్న్. ఐల్ థింక్ అబౌట్ ఇట్. అండ్ నీలాంటి గురువు ఉంటే ఐల్ బి వెరీ హ్యాపీ. అవునా? ఎందుకలా? బికాజ్ ఐ లైక్ యువర్ ఐడియాలజీ అండ్ క్యారెక్టర్. మీలాంటి గొప్పల నుంచి ఎలాంటి కాంప్లిమెంట్ అంటే నాకు నిజంగా స్పెషల్ మూమెంటే అండి. అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటావు? ఎర్త్ని నమ్ముకుని బతికే రైతును మేడం. డౌన్ టు ఎర్త్ ఉండకపోతే ఎలా? దట్స్ వై ఐ లైక్ యూ. మా నాన్న నీలాంటి క్యారెక్టర్ ఉండమని తీసుకొస్తే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకునే దాన్ని. మీ నాన్నగారు ఎక్కడుంటారో చెప్తే అతనికి ఇంకొకరిని ఎతికే శ్రమ తగ్గిస్తాను. యూఆర్ సో ఫన్నీ. ఐల్ క్యాచ్ అప్ విత్ యూ లేటర్. బాయ్. నాన్నగారిని కలుస్తానంటే నవ్వు తెలిపోతుంది అంటే జోక్ అనుకుంటుందా? ఏంటో నా జీవితం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. హాయ్ గాయస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ నా లైఫ్లో ఈ న్యూ ఇయర్ని మర్చిపోలేను. ఇట్ వాస్ ద బెస్ట్ న్యూ ఇయర్ మెమరీ ఇన్ మై లైఫ్. ఎందుకో మీకు ముందు చెప్తాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ గాయస్. హ్యాపీ న్యూ ఇయర్ సుప్రియా. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అంత హ్యాపీగా ఏముందలే, డేట్లు మారుతున్నాయి కానీ మన ఫేట్లు మాత్రం మారట్లే. కానీ నా ఫేట్ మారింది. ఎలా? ఆయన నీకేం చెప్పలేదా? ఆయన ఎవరాయన? నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నేను ఆయన అని ఎవరిని పిలవగలను? జేడీవియా? వాడు నాకు అంత చెప్తాడు. వాటిలో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అంటే నేను ప్రపోజ్ చేసిన సంగతి నీకు చెప్పలేదా? నువ్వు ప్రపోజ్ చేసావా? ఎలా? నువ్వేమైనా అనుకో జేడీవి, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నువ్వు నేను ఒక మంచి జంట అవుతాం. నీ మనసులో ఏముంటే అది చెప్పేసే. నేను చెప్పింది నీకు ఓకేనా? ఓకే. నువ్వు అడిగితే నేను కాదంటానా? అలా ఏంటిది అంతా నిజమేనా? నీ మీదొట్టు. అయినా జేడీవి నీకు అన్నీ చెప్తాడుగా, ఈ విషయం చెప్పలేదా? కొంచెం టైం తీసుకుని నాకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో. అదిగో వస్తున్నాడు, ఆడినే అడుగుదాం. నా ముందు అడక్కు, నాకేదోలా ఉంటుంది. నేను అలా పక్కకు వెళ్తాను. ఒక మనిషి లవ్లో పడితే ఇన్ని వేరియేషన్స్ వస్తాయా ఏంటో. అయినా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు మావా. దేని గురించి? దేని గురించో నీకు తెలీదా? ఓ, న్యూ ఇయర్ విషెస్ గురించా? నాకు ఇంట్రెస్ట్ లేదురా. ఏంటి ఎటకారమా? సర్లే అడుగు. హ్యాపీ న్యూ ఇయర్. నేను అడుగుతుంది హ్యాపీ న్యూ ఇయర్ గురించి కాదు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే గురించి. దానికి ఇంకా టైం ఉంది కదా. నీకు కొంచెం తొందరగానే వచ్చిందిలే. నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, న్యూ ఇయర్ కదా అడ్డమైన బ్రాండ్లను కలిపి తాగొద్దని. తాగేవు, ఇప్పుడు నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. అంటావురా, ఎన్నైనా అంటావు. బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదా, నా దగ్గర కూడా నువ్వు ఇలా సీక్రెట్లు మెయింటైన్ చేస్తావు అనుకోలేదు. రే, న్యూ ఇయర్ రోజు అనవసరంగా నాతో తన్నులు తినకరా. మళ్ళీ సంవత్సరంతో నిన్ను కొట్టు ఓపిక నాకు లేదు. దేని గురించి మాట్లాడుతున్నావో క్లియర్గా చెప్పాడు. ఇంకా అర్థం కానట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నిన్న పొలం చూడడానికి వెళ్ళి. హాయ్ జేడీవి గారు. ఎవరు? హ్యాపీ న్యూ ఇయర్ జేడీవి గారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇదిగోండి స్వీట్ తీసుకోండి. వద్దు మావా, ఆ స్వీట్లో విషం పెట్టి ఉండొచ్చు. నువ్వు ఆగు ప్రవీణ్. జేడీవి గారు, లాస్ట్ ఇయర్లో మన మధ్యలో చాలా గొడవలు జరిగాయి. ఇద్దరిన మొక్కల్లోకల్ని తిట్టేసుకున్నాం. కొంచెం ఉంటే కొట్టేసుకునే వాళ్ళం కూడా. మిమ్మల్ని కొడితే ఇంకేమైనా ఉందా? లేనిపోని కంప్లైంట్లన్నీ పెట్టి జీవితాన్ని రోడ్డు మీదకి లాగారు. చెప్పేది వినండి. ఆ గొడవలన్నీ ఆ ఇయర్లోనే వదిలేసి ఈ ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫ్రెష్గా గొడవ పడతారా? అయ్యో అలా కాదండి. ఇక నుంచి గొడవలన్నీ పక్కన పెట్టేసి మీతో ఫ్రెండ్షిప్ చేయాలని న్యూ ఇయర్ రెజల్యూషన్. మీకు ఓకే అంటే లెట్స్ బి ఫ్రెండ్స్. వద్దు మావా, రెజల్యూషన్ పేరు చెప్పి రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. నువ్వు నమ్మొద్దు.
నువ్వు ఆగరా. చూడండి సోనీ గారు, మీతో నాకు పాత కక్షలేమీ లేవు. ఏదో మీ నోటు దురుచుకు నా మాట దూకుడు ఎక్కువైంది తప్ప మీతో నాకు లేనిపోయిన పంచాయతీలు ఎందుకు చెప్పండి. అయితే నాతో ఫ్రెండ్షిప్ మీకు ఓకేనా? నాకు ఓకే కాదు. ఏంట్రా నువ్వు చిన్నపిల్లలాగా? నాకు ఓకే అండి. ఈసారి ఎవరైనా మీకు నచ్చిన పని చేస్తుంటే వాళ్ళ మీద విరిచికి పడిపోకుండా నా దగ్గరకు వచ్చి చెప్పండి. ఇద్దరం కలిపి సార్ట్ అవుట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ జేడీవి గారు. నిన్నటిదాకా తిట్టి ఇప్పుడు మర్యాద ఇస్తుంటే ఏదోలా ఉందండి. గార్లు బూర్లు పక్కన పెట్టి జేడీవి అంటే చాలు. థ్యాంక్ యూ జేడీవి. ఇదిగో స్వీట్ తీసుకోండి. మావా వద్దు మావా, ఈవిడ మారిందంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఈ స్వీట్లో ఏదో కలిపే ఉంటది. ఆ తర్వాత ఏమొస్తుంది? మూసుకొని తిను. మిగతా వాళ్ళు కూడా ఇచ్చేసేస్తాను. మంచిది, పోనీలే. ఆఫీసులో ఉన్న ఏడుపు మొక్కలో కొంచెం నవ్వేనా కనిపిస్తుంది. మనం ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. అయినా నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు మావా. అయినా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే ఇలా కూడా ఉంటాయా? పాటించేవాడికి అలాగనే ఉంటాయి. పాటిస్తానని అనుకున్నవాడికే కొన్ని పర్టికులర్గా ఉంటాయి. అవునా? మరి నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? ముందు నువ్వు చెప్పు. మందు సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నా. అందుకేనా రాత్రి కుడికి తాగినట్టు తాగావు? మరి ఇంకా తాగను కదా అని. మ్యాక్సిమం స్క్వార్టర్ ఉండిపోయిందిరా. అవునా? సర్లే, అది కూడా అయిపోయాక మానేస్తా. ఎదవా. సర్లే, నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటో చెప్పు. మావా 500 ఉంటే కొట్టు, 2 రోజులే తిరిగి ఇచ్చేస్తా అని అబద్ధాలు చెప్పే ఫ్రెండ్స్కి అప్పు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. మావా నువ్వు నన్నే కదరా అంటున్నావు? నీలాంటి వాళ్ళందరినీ కలిపి అన్నాను రా. అర్థమైంది. నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటో తెలుసా అన్న? అడక్కపోనే చెప్తావుగా, చెప్పు. ఈ ఉద్యోగం మానేసి రేపు నుంచి దొంగతనాలు చేద్దానికి ఫిక్స్ అయ్యానన్నా. యారా నీకేమైనా పోయే కాలమా? శాలరీ బాగానే ఇస్తున్నారుగా. శాలరీ పక్కన పెట్టన్నా, జేసీయానికి మసాజ్ చేసి చేసి నా చేతులు అరిగిపోయినాయి. ఇదే మసాజ్ బయట పార్లర్లో చేస్తే దీనికంటే డబుల్ శాలరీ ఇస్తారు తెలుసా? మరంత కష్టంగా ఉంటే చేయనని చెప్పొచ్చు కదరా. మసాజ్ చేయకపోతే మెడిటేషన్ చేయమంటున్నాడన్న జేసీ అన్న. మెడిటేషన్ చేస్తే మంచిదే కదరా. మెడిటేషన్ అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేయించాలి భయ్యా. తెల్లారులు అంటే నేనేమన్నా సాధునా? నువ్వు కంగారు పడి జాబ్ ఏమో ఆయనకు, జేసీతో నేను మాట్లాడతాను. నువ్వేం జేసీయానికి చెప్పొద్దన్నా. యారా మళ్ళీ మెడిటేషన్ కోసం 1 గంట క్లాస్ పీకుతాడు. ఇక్కడేం చేస్తున్నారా? ఏమైందన్నా? మెడిటేషన్ చేసి అలసిపోయారా? కాసేపు మసాజ్ చేయరా. ఇప్పుడు వరకు నొక్కాను కదన్నా. నువ్వు నొక్కింది చేతులే కదరా. మరి ఇప్పుడు ఏం నొక్కాలి? ఏం నొక్కాలో చెప్తా కానీ రావా? ఏంటండి జేసీ గారు, చిన్నపిల్లని మసాజర్లా వాడుకుంటారా? వాడికి ఏం పనులు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేవు. అందుకని మసాజ్ చేయించుకుంటారా? ఓహో, చేయించుకోకూడదా? కూడదు. రే, ఈ రోజు నుండి ఆఫీస్లో చైర్లు టేబుల్లు, ఆఫీస్లో బాత్రూమ్ సెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకో. దానికంటే నీకు మసాజ్ చేయడం బెటర్ ఏమో అన్నా. అది నీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పు, నాతో పాటు మెడిటేషన్ కూడా చేద్దు. వద్దన్నా, ఇంకొన్ని రోజులు నీతో మెడిటేషన్ చేస్తే నేను నా లవర్ని వదిలేసి నీతో సన్యాసంలో కలిసిపోతానేమో. పదా పిసుకుతా. ఏంటి? అదే మసాజ్ చేస్తానంటున్నా. పద. పాపం రా, రోజుకు 3 బ్యాగులు 6 పర్సులు దొంగతనం చేస్తూ జీవితంలో హ్యాపీగా బతికేసేవాడు. ఇక్కడ తీసుకొచ్చి మసాజ్ బాయ్ని చేసావు, అది జేసీకి. ఒకసారి మంచి చేద్దామంటే చెడైపోతుంటుందిరా, మనం ఏం చేయలేం. మీరు రెడీగా ఉండండి నాన్న. అతని కాలు కింద మట్టి సంపాదించాను. ఉత్తి మట్టి పంపితే నేనేం చేసుకోను? దాంట్లో మొక్కలు నాటనా? చెప్పేది విను నాన్న. అతనికి దగ్గరయ్యాను. మెల్లగా తన తల వెంట్రుకని, రక్తం అంటుకున్న గుడ్డని మీకు చేరుస్తాను. అలాగే, అది పంపించేదాకా నన్ను తీసుకెంచుకో. ఎందుకు బిజీగా ఉన్నారా? అవును, మస్తుదాతో మీటింగ్లో ఉన్నాను. ఆవిడొచ్చి 1 year అయిపోయింది కదా, కొత్త దయాలు ఎవరు రాలేదా? మస్తుదాన్ని తక్కువ చేసి మాడకు, అది నీకు పిన్ని వరుస అవుద్ది. నువ్వు మారావు నాన్న. ఉంటా, బాయ్. యు ఆర్ వెరీ ఫనీ అండ్ టాలెంటెడ్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. ఏంటో ఈ మధ్యన మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. పొగడడం కాదు, నువ్వు ఒప్పుకుంటే ఐ హ్యావ్ అన్ ఆఫర్ ఫర్ యూ. ఆఫరా? కొంప తీసి పెళ్లి చేసుకుని అడుగుతుంది ఏంటి? వాట్ ఆర్ యు థింకింగ్? అంటే మా సైడ్ ఎలాగో ఒప్పుకుంటారో ఒప్పించవచ్చు, బట్ మీ సైడ్ ఒప్పుకుంటారా లేదా అని అదే ఆలోచిస్తున్నాను. పైగా మంది ఇంటర్ క్యాస్ట్ అండ్ ఇంటర్ స్టేట్. నేను ఆఫర్ అన్నాను, మ్యారేజ్ ప్రపోజల్ అనలేదు. ఫోన్లేండి, కొట్టకుండా నవ్వుతూ చెప్పారు. ఎందుకు ఏంటి ఆఫరు? ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ మీద ఎంత నమ్మకం ఉంది? 100కి 1000% ఉందండి. ఆ మాటకు వస్తే నేను పుట్టింది ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికని నా ఒపీనియన్. దట్స్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ లైక్. బట్ ఐ హ్యావ్ ఎ డౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. డౌటా? ఏంటది? I know this project idea Akshaydi, but I don't think he can manage this. But I have some trust on you.
నువ్వు ఒప్పుకుంటే ఈ ప్రాజెక్ట్ని మనం హ్యాండిల్ చేద్దాం. ఐ విల్ గివ్ యూ 30% ఆఫ్ ద షేర్ ఇన్ దిస్ బిగ్ ప్రాజెక్ట్. నీకు ఓకే అంటే నేను అక్షయ్తో అగ్రిమెంట్ చేసుకొని ప్రాసెస్ని హోల్డ్ చేస్తా. వన్స్ వీఆర్ రెడీ టు స్టార్ట్ అక్షయ్ని సైడ్ చేద్దాం. ఏమంటావు? వాట్ యూ థింక్? ఇప్పుడే చెప్పాలని రూల్ లేదు. టేక్ సమ్ టైమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్, బట్ థింక్ బిగ్. ఇప్పుడు ఈ విషయం మెల్లాన్ని అక్షయ్కి చెప్పాలి. సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? అదే నాకు అర్థమైతే మీకెందుకు చెప్తానండి. అవును, మీరు నాకే ఎందుకు చెప్తున్నారు? మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఇంకా సుప్రియకి చెప్పొచ్చు కదా. ఏమండి, ఈ ఆఫీసులో కానీ కార్పొరేట్ ఫీల్డ్లో కానీ వాళ్ళకంటే మీరే సీనియర్. భూమిని బట్టి ఏ విత్తనం వేయగలనో చెప్పగలను కానీ ప్రాజెక్ట్ని బట్టి మనుషుల్ని హ్యాండిల్ చేయాలంటే ఏం చేస్తాను చెప్పండి. మీరే నా పొజిషన్లో ఉంటే ఆద్విక గారి ఆఫర్ని మీరేం చేస్తారు? నేనైతే ఖచ్చితంగా అక్షయ్కి హ్యాండ్ ఇచ్చి అద్వికతో కలిసి ఓన్గా కంపెనీ పెట్టుకుంటాను. కానీ నేను అలా చేయలేను. అవును, మీరు మనీ కంటే మనుషులకి వాల్యూ ఎక్కువ ఇస్తారు. అదే ఇక్కడ సమస్య. దీనికి నా దగ్గర ఆన్సర్ లేదు. పర్లేదండి, నేనే ఏదోటి ఆలోచిస్తాను. ఇక్కడేం చేస్తున్నావు? శృతి గారితో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మన ప్రాజెక్ట్ గురించే. మన ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. శృతితో ఎందుకు? హే, క్యాజువల్ టాక్ అంతే. జేడీవితో కొంచెం మాట్లాడాలి. నేను మన ప్లేస్కి వచ్చేస్తాను. 10 minutes టైం ఇవ్వు. ఇప్పుడే మాట్లాడాలి. జేడీవి గారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. టీ తీసుకెళ్ళండి శృతి గారు. అయ్యో, టీ తాకుండా వెళ్ళిపోయింది. అయినా ఏమైంది నీకు? ఈ మధ్యన ఎంతగా బిహేవ్ చేస్తున్నావు? ఇదిగో చూడు, ఇదే నీకు ఫస్ట్ వార్నింగ్. ఇంకా అమ్మాయిలతో పులిహోర ముచ్చట్లు ఆపేసేయి. నాకు ఇలాంటివి నచ్చవు. నీకు నచ్చవా? అందుకని నేను ఆపేయాలా? ఆపేయాలి. ఇంకా శృతితో అద్వికతో పని గురించి కాకుండా వేరే ముచ్చట్లు పెట్టావనుకో, కళ్ళు పీకేసి పళ్ళు రాలగొట్టేస్తా. నువ్వు మరీ అంత వైల్డ్ అనుకోలేదు. నేను అనుకోలేదు. నువ్వే నేను ఇలా అయ్యేలా చేస్తున్నావు. సోనీతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నావంట. అంటే అమ్మాయి గొడవలొద్దు ఫ్రెండ్స్ అవుదామంటే ఫ్రెండ్స్ అయిపోదామంటే అయిపోతావా? రేపు లవర్స్ అయిపోదామంటే అయిపోతావా? అమ్మాయితో మనకు లవ్ ఏంటి? మరి శృతితో అయితే? శృతి అంటే ఏదో మనం కొంచెం ఆలోచించాలి. ఆలోచించకు. నీకు ఆలోచనలో కూడా ఇంకో అమ్మాయి రాకూడదు. అర్థమైందా? ఏమైంది నీకు? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? నేనింతే. తొందరగా పైకి రా. లోపలికి వచ్చాక దిక్కులు చూడకుండా డైరెక్ట్గా మన ప్లేస్కి వచ్చేసాయి. అర్థమైందా? వచ్చింది, అరిచింది, వెళ్ళిపోయింది. అసలు ఏమైంది దీనికి? ఏంట్రా కోపంగా వెళ్ళిపోతుంది? ఏమోరా, ఏం ప్రాబ్లం వచ్చిందో. మూడు బాగోలేదు అనుకుంటా. మరి శృతితో అద్వికతో గంటలు ముచ్చట్లు పెడితే కోపం రాదా? నేను వాళ్ళతో ముచ్చట్లు పెడితే తనకెంతలో కోపం వస్తుంది. మరి నువ్వు ఓకే చెప్పావు కదా. ఓకే చెప్పానా? దేనికి? ఎప్పుడు? రేయ్ సరేరా, ఇప్పుడు నేను నీ నోటితోనే నిజం చెప్పిస్తా. నేను నువ్వు పొలంకి వెళ్ళావు కదా, ఆ తర్వాత ఏమైంది? పొలం చూసా వచ్చాం. అది నాకు అర్థమైంది, వివరంగా చెప్పు. ఓహో, ఊరు తీసుకెళ్ళమని అడిగింది కదా. ఓకే, నువ్వు అడిగితే నేను కాదంటానా? ఓహో, అంటే నువ్వు ఆ టైంలో ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్ళావన్నమాట. నీకు ఎప్పుడు రాలేదా పోలేదా? నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందిరా. ఏమని? ఇది అంత ఈజీగా తేలే విషయం కాదని. నీకు సుప్రయ్య కొత్త సంవత్సరంలో ఏదో అయిందిరా. తేడాగా బిహేవ్ చేస్తున్నారు. వెళ్ళి టీవీలు కట్టేసి వచ్చాయి. పాపం వీడు విన్నాడని సుప్రియ తెగ సంతోషపడిపోతుంది. వీడు వినలేదని తెలిస్తే ఎంత బాధపడుతుందో. సర్లే బాబాయ్, ఎంత అయింది? వాట్? నువ్వు చెప్పేది నిజమా? నా కళ్ళతో నేను చూశాను. నీ కళ్ళని నేను నమ్మలేను. నమ్మకపోతే నీ కర్మ. అద్విక జేడీవిని తన వైపు లాక్కొని ఈ ప్రాజెక్ట్ని ఓన్గా చేద్దాం అనుకుంటుంది. అలా జరిగితే ఎంతకాలం నేను ప్లాన్ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అది పన్నీర్ అవుతుందో పాలకోవా అవుతుందో పక్కన పెట్టు. జేడీవి కనుక తనకి ఓకే చెప్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ పోతుంది. దాంతో కంపెనీ పరువు కూడా పోతుంది. అలా జరగనివ్వను. ఈ ప్రాజెక్ట్ నన్ను కాదని ఈ కంపెనీ తోటి ఎలా వెళ్తుందో నేను చూస్తాను. Am I disturbing you? నో ప్లీజ్ కమ్. సోనీ, నువ్వు వెళ్ళు.
కానీ అక్షయ్ వెళ్ళమని చెప్పానా? వాట్స్ ద మ్యాటర్? నథింగ్, జస్ట్ సమ్ చైల్డిష్ క్లాషెస్. ఓకే. చెప్పవేను అన్నా ఏం చేస్తున్నావు? ఏంట్రా వాయిస్లో బేస్ తగ్గింది? క్రికెట్ టీమ్ సెలక్షన్లో మిస్ అయిన ప్లేయర్లా బాధపడుతున్నావు ఏంటి? అన్న నాకు ఇప్పుడే బోనస్ వచ్చింది. సూపర్ రా. కానీ బోనస్ తో ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోనసా? అయితే వచ్చి ట్రీట్ ఇవ్వరా? ముందు ఫుల్ మీల్స్ తర్వాత ఐస్ క్రీమ్. బోనస్ తో పండగ చేసుకుందాం. అన్న అది కాదు, నాకు ఆ మనీ ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు. అదేరా, క్లారిటీ కోసమే కదా నేను ఇక్కడ ఉన్నాను. విను, నాకు ఒక మంచి సజెషన్ ఉంది. బోనస్ని ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఏంటన్నా? ఇందులో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? ముందు వినరా ప్రవీణ్, ఏఎస్బిఎల్ అంటే ఒక ట్రస్టెడ్ ప్రాపర్టీస్. దీంట్లో క్రాస్ లొకేషన్స్లో ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెంచర్స్ అన్ని మంచి కనెక్టివిటీతో ఫ్యూచర్ గ్రోత్కి పర్ఫెక్ట్ లొకేషన్స్లో ఉంటాయి. అంతేకాదు క్వాలిటీ కన్స్ట్రక్షన్స్తో లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా ఇస్తారు. అన్న అది బాగానే ఉంది. అండ్ ఇందులో ట్రాన్స్పరెంట్ డీల్స్, టైమ్లీ డెలివరీ అండ్ ట్రస్టెడ్ రెప్యుటేషన్. ఇన్వెస్ట్ చేయి, అన్ని బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయి. ఇంటికి బోనస్ వచ్చేసింది, ఫ్యూచర్కి యూజ్ చేయాలి. అలా డ్రీమ్ హౌస్ కోసం ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ బెస్ట్ చాయిస్. బాగున్నా, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఏఎస్బిఎల్ తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం. నేను ఎంక్వైరీ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. అదేనా మంచి డెసిషన్. ఈ న్యూ ఇయర్లో ఒక న్యూ స్టార్ట్ చేయి. బోనస్తో ఫ్యూచర్ని బిల్డ్ చేయి. సరే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయి.